హలో నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కట్ వర్క్ లంగా 2.5 years బేబీ ఫ్రాక్. ఇది లంగా ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తున్నాను నేను ఈ వీడియోలో. ప్లీజ్ లైక్ చేయండి, మీ లైక్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఏంటంటే స్పీడ్గా చెప్తున్నాను. పొడవు వచ్చేసరికి 22.5 తీసుకోవాలి. ఈ బక్రం ఉంది కదా, అదేమో 2.5 తీసుకున్నాను నేను. ఈ వెడల్పు అనేది మీ ఇష్టం, మీరు కుర్చీ ఎంత పెట్టుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి. అలాగే మనం లైనింగ్ వేస్తాం కదా, ఆ లైనింగ్ ఇదే నేను ఫాల్ లాగా, అంటే ఫాల్ వేయాలి. ఫాల్ వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. బక్రంకి క్లాత్ కూడా వేస్తే అది బాగుంటుందండి. దానికి నేను బకరం ఎంతైతే 2.5 inches తీసుకున్నా కదా, సేమ్ అంతే మెజర్మెంట్తో ఫాల్ లాగా కట్ చేసుకుంటున్నాను. నార్మల్గా లంగాకి ఫాల్ వేయాలి. ఫాల్ వేస్తేనే స్టిఫ్గా ఉంటుంది. ఇలాగే లైనింగ్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ వర్క్ ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇది చూసారు, ఆల్రెడీ నేను కుట్టాను, అలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ కింద మంచి వైపు పెట్టుకోవాలి క్లాత్ వచ్చి, తర్వాత బక్రం పెట్టుకొని కాదు లైనింగ్ పెట్టుకొని బక్రం పెట్టుకోవాలి. అటు తిప్పుకున్నప్పుడు లైనింగ్ పైకి వచ్చేసి బక్రం లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా మొత్తం ఒక స్టిచ్ చేసేసుకోండి చివరి వరకు. మంచి వైపు పెట్టుకోండి. ఈ క్లాత్ ఉంది కదా, మనం ఏదైతే తీసుకుంటున్నాం లంగా అది మంచి వైపు పెట్టుకొని ఫస్ట్ పైన లైనింగ్, దానిపైన బక్రం పెట్టుకుని ఒక స్టిచ్ వేసేయండి చివరి వరకు. వేసేసిన తర్వాత మీ దగ్గర ఏది ఉంటే అది ఏమంటారు, వాటర్ బాటిల్ మూత కానీ ఏదో ఒకటి, నాకు ఇది అవైలబుల్లో ఉంది. నేను దీన్ని పెట్టి ఇలా రౌండ్గా గీసేస్తున్నాను. నాకు కావాలి అనుకున్నంత గీసుకుంటున్నాను. మీరు ఇంతకన్నా తగ్గించుకోవాలంటే మీరు సైజుని బట్టి ఏదో ఒకటి వాటర్ బాటిల్ మూత కానీ సైజుని బట్టి తీసుకోండి. నేనైతే ఈ సైజులో పెట్టుకున్నా. నాకు ఇది అవైలబుల్లో అంటే పక్కనే దొరికేసింది. ఇంకా నాకు ఐడియా వచ్చేసి దీంతో పెట్టేసి గీస్తున్నాను. ఇలా మొత్తం మనం మార్క్ చేసుకున్న తర్వాత ఆ లైన్ ఏదైతే ఉందో దాని మీద స్టిచ్ చేయాలి. మనం మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా. చివరి ఏంటంటే నేను అది కుట్లోకి వెళ్ళిపోయిద్దని చెప్పి చివరి వరకు బక్రం పెట్టుకోలేదు, వేస్ట్ ఎందుకని చెప్పి. ఇలా మొత్తం మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ మీద సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. చివరి వరకు కుట్టేసుకోవాలి. అలాగే కొంచెం అంటే మిషన్ అంత రాని వాళ్ళు స్లోగా కుట్టుకోండి. స్పీడ్గా కుడితే రాదు. వచ్చిన వాళ్ళు చెప్పక్కర్లేదు, వాళ్ళకి వీడియో అవసరమే లేదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా కుట్టేసుకొని కట్ చేసుకోండి దాన్ని. ఆ షేపు కొంచెం ఒక 2 lines ఉంటుంది కదా, ఒక పాదం అంతా వదులుకొని కట్ చేసేసుకోండి. మొత్తం అలా కట్ చేసేయండి. అలా కట్ చేసి అక్కడ మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. కుట్టు వరకు, కుట్టు తెగ్గకూడదు, కొంచెం కిందకి ఘాటు పెట్టుకోండి. అప్పుడు బాగా తిరుగుద్ది, షేప్ అనేది కనిపించేది. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం కుట్టడం. ఇంట్లో ఉండి నాకు ఆ మిషన్ అంత రాదు, బట్ కానీ వచ్చు. ఇంట్లో ఉండి కుట్టాలి అనుకునే వాళ్ళకి ఓకే, ఇది యూజ్ అవుతుందని మీకోసం నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా తిప్పేసుకున్న తర్వాత దాని మీదే చూపిస్తాను. దాని మీదే చివర చిన్న కుట్టేసుకుంటే అది అలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మొత్తం తిప్పుకున్న తర్వాత చూపిస్తున్నా కదా, ఆ చివరి మీద జస్ట్ అలా కుట్టేస్తే స్టిఫ్గా ఉంటుంది. నాకు అంత రాదు, నేనే కుడుతున్నానంటే మీరు ట్రై చేయొచ్చు. రాని వాళ్ళు, రాదని చెప్పను, నాకు వచ్చు, బట్ బాగా అయితే రాదు. కానీ కుట్టగలుగుతున్నాను కదా, మీరు కూడా ఇంట్లో ఉండి మనీ వేస్ట్ చేయకుండా ఇలా కుట్టుకోండి మీ పాపకి. ఇలా చివర చిన్న స్టిచ్ చేసేయండి చిన్నగా. అది మాత్రం నీట్గా వేయాలండి. ఎంత స్లో అయినా పర్లేదు, టైం పెట్టినా పర్లేదు, నీట్గా ప్రతిదీ స్లోగా చేసుకున్నా జాగ్రత్తగా చేసుకుంటే
మనకి డెఫినెట్లీ రిజల్ట్ అనేది బాగుంటుంది. అయిపో వచ్చింది. నేను చూపిస్తాను మీకు ఎలా కుట్టాను అనేది. ఉంది కదా, ఆ చివరి మీద ఒక స్టిచ్ చేశాను, కనిపిస్తుందా మీకు? అదిగోండి చూడండి, అలా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసి ఇప్పుడు ఇవి చూపిస్తున్నా, ఇదిలో ఉంది కదా, కిందికి పడిపోకుండా అక్కడ కూడా ఒక స్టిచ్ చేసేయాలి చివరి వరకు మడిచిపెట్టి. చూస్తున్నారుగా, అలా మడిచి చివరి వరకు అది కూడా ఒక స్టిచ్ చేసేయండి. ఇలా మొత్తం ఒక స్టిచ్ చేసేయండి. చూసారుగా, ఇలా స్టిచ్ చేసేయండి. కనిపిస్తుంది కదండి. అలా స్టిచ్ చేసిన తర్వాత కుచ్చు పెట్టుకొని ఫస్ట్ ఈ మంచి వైపు పెట్టుకొని మీకు కావాల్సినంత కుచ్చు, మీరు క్లాత్ని బట్టి ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ విడ్త్ తీసుకోండి, పర్లేదు కొంచెం అనుకుంటే కొంచెం, మీ ఇష్టం అది. అలా కుచ్చు పెట్టేసుకొని మొత్తం కుట్టేయాలి. మా పాప సన్నగా ఉంటుంది కాబట్టి 10 అంటే మొత్తం కలిపి 20 వచ్చిందండి. 20 అంటే 2 సైడ్స్ తీసుకుంటారు కాబట్టి ముందు ఒక 12 పెట్టుకున్నా, వెనక 12 పెట్టుకున్నా, కొంచెం లూజించే ఉండేటట్లు రౌండ్ వచ్చి ఇలా కుట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ యాడ్ చేసేసుకోవాలి. అలాగే సేమ్ కూర్చోబెట్టుకోవాలి లైనింగ్ కూడా. దాని వెనక వైపు ఇలా వెనక వైపు తిప్పి లైనింగ్ కూడా యాడ్ చేసి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని మొత్తం కుట్టేసుకోవాలి. సేమ్ అది ఎలా కుట్టామో లైనింగ్ కూడా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది బాడీ పార్ట్ అండి, బాడీ లంగా కాబట్టి నేను కుట్టింది. ఇది బాడీ. నేను అది అంతా చూపించట్లేదు, మీరు జస్ట్ ఒక ఐడియా కోసం. మీకు డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం నేను డీటెయిల్గా ఇంకో వీడియో చేసి చూపిస్తాను. బ్లౌజ్ వీడియో కూడా ఉందండి, దీని మీద బ్లౌజు, అది కూడా నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఇలా అటాచ్ చేసేసుకొని కట్ వర్క్ లాగా జస్ట్ కట్ వర్క్ వరకు మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. ఇలా ఈ బాడీ పార్ట్ మొత్తం కుట్టేసుకొని ఇలా ఉందండి ఫైనల్ రిజల్ట్స్. బాయ్ ఫ్రెండ్స్.